హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. మీ ఐపీ అడ్రస్ తో ఏం చేస్తున్నారో, ఇంకేం చూస్తున్నారో మాకే తెలుసు అంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట వాట్సాప్ నంబర్, ఈమెయిల్లకు హెచ్చరికలు వస్తున్నాయి. ఎవరైనా భయపడతారు ఖచ్చితంగా. అయితే ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని సైబర్ మాయగాళ్లు నగరవాసులను భయపెట్టి అందరంత సొమ్ము వసూలు చేస్తున్నారు. అదెలా అనుకుంటున్నారా? నగర సైబర్ క్రైమ్ పోలీసులకు రోజు సగటున 10 ఫిర్యాదులు అందుతున్నాయట. ఈడీ, ఎన్ఐఏ, కస్టమ్స్ విభాగాల అధికారులమంటూ బెదిరించి లక్షలు వసూలు చేశారంటూ వచ్చే బాధితులే ఎక్కువగా ఉంటున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. సిబిఐ సైబర్ క్రైమ్ అధికారుల మనగానే ఎవరైనా భయపడతారు. తమ ఆధార్, పాన్ కార్డ్, ఇంటి చిరునామా వివరాలు ఒక్కొక్కటి చెబుతుంటే నిజమనే అభిప్రాయానికి వస్తున్నారు. వృద్ధులైతే ఈ వయసులో కేసులు, కోర్టులు ఎందుకన్నా ఆందోళనకు గురవుతున్నారు. విషయం బయటకు తెలిసి పరువు పోతుందన్న భయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునేందుకు కూడా వెనకాడుతున్నారు. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందిన బాధితుడు ఈడీ విభాగం అనగానే భయపడి 40 లక్షలు పోగొట్టుకున్నాడు. 3 నెలల తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. ఆందోళనలతో ఏం చెయ్యాలో తోచక ఆలస్యంగా ఫిర్యాదు చేస్తున్నట్లుగా బాధితుడు చెప్పాడు. తాజాగా నిందితులు ఢిల్లీ, ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరిస్తున్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్టేట్ సైబర్ సెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటూ రంగంలోకి దిగుతున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలు చూపిస్తున్నారు. తమ పరిశోధన విభాగం ప్రకారం ఆ నిఘాలో మీ ఐపీ అడ్రస్ లో వీడియోలను వీక్షిస్తున్నట్లుగా గుర్తించినట్లు భయపెడతారు. దీనికి 24 గంటల్లో సమాధానం రాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంటూ అల్టిమేటం ఇస్తున్నారు. స్థానిక పోలీసులు అరెస్ట్ చేసేలా తాము ఆదేశాలు ఇస్తామంటున్నారు. ఇదంతా నిజమని భావించిన బాధితులు అడిగినంత సొమ్ము మాయగాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి నష్టపోతున్నారు. రాష్ట్ర, కేంద్ర నిఘా దర్యాప్తు విభాగాలు నోటీసులు జారీ చేయడం కానీ లేదా వీడియో కాల్ ద్వారా విచారణ జరపడం కానీ చేయవని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు. మీలో ఎవరికైనా ఈ విధంగా కాల్స్ వచ్చినా, వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపడం జరుగుతున్నా తక్షణం వెంటనే పోలీసులను సంప్రదించండి. ఇది మీకే మంచిది.